నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వైజాగ్ కాలనీ సర్పంచ్ దూడ సత్యవతి భర్త దూడ బాబుజీ టీవీ 999 న్యూస్ తో మాట్లాడారు. మా గ్రామం మొత్తం ఓట్లు 872 ఉండగా 845 పోలయ్యాయి. 29 ఓట్ల మెజారిటీతో దూడ సత్యవతి గెలుపొందారు. మా గెలుపుకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, మా వైజాగ్ ప్రజలు మమ్మల్ని గెలిపించారు. మేము 2019లో కూడా అధికారంలో ఉన్నాం. ఆ అభివృద్ధి పనులు చూసి వైజాగ్ కాలనీ ప్రజలు మమ్మల్ని రెండోసారి ఎన్నుకోవడం జరిగింది. మా వైజాగ్ కాలనీని ఇక ముందు మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగుతాం. ఇంత విజయం అందించిన మా ఊరి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నల్గొండ జిల్లా నిడమ మండలంలో వైజాగ్ కాలనీ గ్రామ పంచాయతీలో 3వ విడతలో జరుగుతున్న గ్రామ సర్పంచ్ ఎలక్షన్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన దూడ సత్యవతి ఈరోజు మొత్తం 872 ఓట్లు ఉండగా 845 ఓట్లు పోలేయి. దాంట్లోనూ 29 మెజార్టీతో గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థులు 6 వార్డు సభ్యులు, 2 కాంగ్రెస్ సభ్యులు మాత్రమే గెలిచారు. ఇది రెండోసారి మాకు గెలడం. ఆల్రెడీగా గతం 2019లో కూడా మేము 5 సంవత్సరాలు పరిపాలన చేసినాం. మా అభివృద్ధి చూసి మా కేసీఆర్, మా నాయకుడైన కేటీఆర్ గారు నాయకత్వంలో మా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అభివృద్ధి పనులు చూసి మళ్ళీ ఈరోజు వైజాగ్ ప్రజలు మళ్ళీ మాకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశం మంచిగా పని చేసుకుని మళ్ళీ రాబోయే ఎలక్షన్లు కూడా కట్టుబడి ఉంటామని ఈరోజు మా పార్టీ తరపుగా నేను మా వైజాగ్ ప్రజలకి విజ్ఞాపిస్తున్నాను. ఈ గెలుపు వెనకాల ముఖ్యంగా మా వైజాగ్ ప్రజలు అందరూ కష్టపడి మాకు పార్టీని బలపరిచి ఈరోజు కార్యకర్తలు అందరూ కష్టపడి మేము గెలిచినాం. ఈ ముందుకు కూడా మీ ఇదే ఏకత్వం ఉండి ముందుకు ఏ పార్టీకి వచ్చినా భయపడము. మా టీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజులు కూడా అధికారంలో వస్తుంది. అధికారం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాం. అందుకని ఈరోజు మా గెలిచిన ఆనందంతో మేము ఇప్పుడు ఆల్రెడీగా మేము సంబంధించలేదు. మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారు కలిసి మాట్లాడి రేపు మీకు ఎల్లుండప్పుడు మనం ప్రశ్నింప పెట్టి అప్పుడు చెప్తాం.